నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణంగా ప్రయాణం అంటే ఒక కొత్త అనుభూతి, సంతోషంగా సాగే ఒక ప్రయాణం. ముఖ్యంగా రైలు ప్రయాణం అంటే ఎన్నో జ్ఞాపకాలు, అందమైన దృశ్యాలు, కొత్త పరిచయాలు. కానీ ఈ మధ్య కాలంలో రైలు ప్రయాణాలు ప్రయాణికులకు ఒక పీడకలగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రైళ్లలో ప్రయాణికుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా హిజ్రాల హింసాత్మక ప్రవర్తన, డబ్బు కోసం వారు చేస్తున్న దాడులు ప్రజలను భయోందోళనకు గురిచేస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? రైల్వేలో ప్రయాణికులకు రక్షణ లేదా? గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా రైళ్లలో హిజ్రాల బెడద విపరీతంగా పెరిగిపోయింది. శుభకార్యాల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఒకటైతే, రైల్వే ప్రయాణాల్లో వారి హింసాత్మక ప్రవర్తన ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా ఉత్తరాదికి వెళ్లే రైళ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. డబ్బులు ఇవ్వకపోతే కొందరు హిజ్రాలు ఎంతకైనా తెగిస్తున్నారు. రైలు కోచ్ల్లో నగ్నంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళలు, పిల్లలు ఉన్న కంపార్ట్మెంట్లలో కూడా ఇలాంటి ప్రవర్తన భయాన్ని కలిగిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే డబ్బులు ఇవ్వకపోతే ఒంటరిగా ఉన్న వారిపై దాడులు కూడా చేస్తున్న సంఘటనలు నమోదవుతున్నాయి. ఇలాంటి దాడులకు పరాకాష్ఠగా మధ్యప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదర్శ్ వర్మ గోండ్వానా ఎక్స్ప్రెస్ లో ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ కొంతమంది హిజ్రాలు వేరే సృష్టించారు. ఈ క్రమంలో ఒక ప్రయాణికుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన హిజ్రాల గ్యాంగ్ ఆ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. కంపార్ట్మెంట్ లో అందరూ చూస్తుండగానే ఆ యువకుడిని కింద పడేసి దారుణంగా తొక్కుతూ తంతు దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. అంతటితో ఆగకుండా ఆ మృతదేహాన్ని రన్నింగ్ రైలు నుంచి కింద పడేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు, ప్రయాణికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కాలం సత్యనారాయణ అనే వ్యక్తికి కూడా చేదు అనుభవం ఎదురైంది. తన ముగ్గురు స్నేహితులతో కలిసి విజయవాడ నుంచి తిరువూరుకు బొకారో ఎక్స్ప్రెస్ ట్రైన్లో బయలుదేరగా మార్గ మధ్యలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వద్ద రైలులోకి వచ్చిన హిజ్రాలు డబ్బులివ్వమని ప్రయాణికులను ఇబ్బందులు పెట్టారు. సత్యనారాయణ స్నేహితులతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వని వారికి పురుషత్వం లోపించాలని శాపలు పెట్టడంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ గొడవలో సత్యనారాయణను హిజ్రాలు ట్రైన్ల నుంచి తోసేశారు. సత్యనారాయణను కాపాడేందుకు అతని స్నేహితుడు వీరబాబు కూడా ట్రైన్ నుంచి దూకేశాడు. దురదృష్టవశాత్తు సత్యనారాయణ చెయ్యి రైలు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయింది. స్నేహితులు వెంటనే ట్రైన్ లాగి ట్రైన్ ఆపి గాయపడిన సత్యనారాయణను ఆసుపత్రికి తరలించగా అప్పటికి అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. వీరబాబు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టినా పరారైన హిజ్రాల ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఇలాంటి మరొక ఘోర ఘటన 2015లో ఒడిశాలోని నౌపడా సమీపంలో చోటు చేసుకుంది. కేరళ నుంచి భువనేశ్వర్ వెళుతున్న వివేకానంద ఎక్స్ప్రెస్ లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన పూర్ణచంద్ర సాహును ప్రయాణిస్తున్నాడు. సాహును డబ్బులు అడిగితే నిరాకరించడంతో నౌపడా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి హిజ్రాలు తోసేశారు. ప్రయాణికులు చైన్ లాగి రైలు ఆపి సాహు వద్దకు వెళ్లేసరికి అతను అప్పటికే మరణించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే హిజ్రాలు తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనలో రైల్వే ప్రయాణికుల భద్రతపై తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. రైలు ప్రయాణంలో భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇలా ధైర్యంగా దాడులు చేసే ఘటనలు రైల్వే పోలీసుల భద్రత వ్యవస్థలో ఉన్న లోపాలను, పటిష్టమైన పర్యవేక్షణ లేవని స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.